అలా పెడతారు అవి అన్నీ కోసుకొని పెట్టి ఆ రకంగా అంటే ఎండిపోయింది కూడా మళ్ళీ దాని ముందు పెట్టాలని కట్టుకి అంటే పచ్చిదైతే అంటే ఇరిగిపోద్ది అని పచ్చి వేస్తారు దాని బిరుగుతనం కోసం ఏది కడుతున్నావు ఇప్పుడు ఇది కడుతున్నావు ఇప్పుడు కట్టు చూద్దాం సరే ఎట్లా కట్టేస్తారు ఏ విధంగా కడతావు ఒకసారి అలా ఆకులు కొట్టేసుకుంటారు ఫస్ట్ ఆ చెట్టుకి అలా చీల్చుకోవాలన్నా అలాగా అది కూడా కట్టు కోసమేనా అంటే పచ్చిది ఒకటి ఎండుతో పాటు పచ్చిది కూడా వేయాలనా ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నారు మామూలుగా పెద్దలు చిన్నప్పటి నుంచి మాకు అప్పు చెప్పారు ఇది ఆస్తి అంటే ఆ చెట్టు కొమ్మలు మొత్తం ఒక గెల కట్టడానికి సరిపోద్ది ఆల్రెడీ ఆకులు కూడా కొమ్మలు అవి ఏంది వాటర్ వస్తున్నాయి ఏంది అవి హలో అజ్జి 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 తెరమాకమ్మా మాట్లాడతా మీడియాలో వస్తుంది ఇప్పుడు చేసి అట్టావా మరి ఇది ఈ రకంగా వేసి కట్టేస్తా ఉంటారు అంతేనా అంటే కాయ నలగకుండా ఉంటాం కోసం కాయ ఊడకుండా నలగకుండా ఉంటాం కోసం ఒత్తుకోదా ఇంకా ఏం అది వేసి కడితే నీటికి గాని వస్తుంది ఇట్లా ఈ రకంగా ప్యాకింగ్ చేస్తారు ఈ ఎంత టైం పట్టుద్ది 250 గెల్ల చుట్టడానికి 2-3 గంటలు పట్టుద్ది ఆ రకంగా చేసి పెడతారు అంతేనా ఇంకా నీట్గా వచ్చిందిలే బాగా రా వెళ్తారా ఎవరు బాగా మీరు బండి వేసుకోరా వస్తే నేను వెళ్ళటండి కొడతా ఉన్నా ఇది ఈ మాగానికి వచ్చింది మాత్రం ఈ రకంగా ఇట్లా తెలుస్తా ఉంటది ఇట్లా కలర్ చేంజ్ అవుతా ఉంటది నీకు అట్లా ఎన్ని ఉంటాయి ఒక గెల కాయలు మామూలుగా ఒక్కొక్క గెలకు వచ్చేసి 60 ఉంటాయి 70 ఉంటాయి 80 కాయలు కూడా ఉంటాయి 50 పైనే ఉంటాయి ఒక్కొక్క 50 పైనే ఉంటాయి 50 పైన ఎక్కడికి పంపిస్తారు ఇవన్నీ
ఈ ఒరిస్సా, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఆహా. అన్ని దిక్కులు అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. అన్ని ప్రాంతాలకి మనం పంపిస్తారు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి. ఆహా. అది కొన్ని పండినట్టు ఉన్నాయి కదా ఇది గెల్లో. ఇవి అది తెగులు వల్ల ఏదన్నా గాలి వాతావరణం వల్ల అలా తెగులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కాయ పాడవుతుంది, అది మరకలాగా వస్తున్నాయి. అది వర్షం వల్ల, నీకు వర్షం వల్ల అలా తేమ అట్లా వస్తుంది. బ్లాక్ పోద్ది ఇంకా పోతుంది ఇంకా అదంతే. ఇంకా అది అలానే ఉంటుంది. దానివల్ల ఏమైనా రేట్ ఏమైనా తగ్గుద్దే? కొంచెం కలర్ ఉంటే ఒక రేట్ ఉంటది, కలర్ లేకపోతే ఒక రేట్ ఉంటది. అట్లా రేట్ కూడా ఉంటుంది దాన్ని బట్టి. మార్కెట్ లో ఇట్లా ఉంటే వాల్యూ ఉండదు, కలర్ ఉంటే వాల్యూ ఉండిద్ది. అట్లా తీసుకునే వాళ్ళు కలర్ గా కాయలు తీసుకుంటారు. అటు చెన్నై అటు వచ్చేసరికి కలర్ ఎలా ఉన్నా పర్వాలా, వాళ్ళకి కాయ లావు ఉండాలి. కాయ లావు ఉండాలి, లావు ఉండాలి. కలర్ చేంజ్ అయినా పర్వాలా, వాళ్ళకి లావు ఉంటే చాలు. ఇట్లా లావు అయినా పర్వాలా వాళ్ళకి. అదే బెంగళూరు వచ్చేసరికి కాయ క్వాలిటీ ఉండాలి. కొంచెం లావు లేకపోయినా పర్వాలేదు, బెంగళూరు క్వాలిటీ సరుకు తీసుకుంటారు. క్వాలిటీ చూస్తారు బెంగళూరు, కలర్ చూస్తారు. అంటే దాటిని బట్టి ఏ ఏరియాకి పంపించేటప్పుడు దానికి తగ్గట్టుగా పంపుతారా? దానికి తగ్గట్టుగా పంపిస్తాం, ఏ ఏరియాకి ఏ టైప్ పోతుందని. ఏ ఏరియాకి పంపించాలంటే ఆ కలర్ చూసుకుంటూ జాగ్రత్తగా పంపిస్తాం. ఇటు సైడ్ వచ్చేసి చిన్న చిన్న మొక్కలు అవి కోసేసారు ఎందుకని? ఇవి నీకు ఈ పిలకలు ఉండటం వల్ల నీకు మొక్క పైకి రాదు, గెల తొందరగా రాదు. ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటాడు రైతు ఖాళీ ఉన్నప్పుడల్లా, ఇట్లా కట్ చేస్తాడు. అట్లా చేస్తే నీకు తొందరగా కాయ ఊరుతుంది, బలం చెట్టుకి బలం వస్తుంది. చెలుగు పట్టడం ఎందుకంటే ఈ బలం కత్తి అది కూడా తింటది. అట్లా అవి ఉండటం వల్ల సైడ్ నాడతారా మామూలుగా వస్తుంటాయి? నాడతారు అట్లా